హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తెలుగులో ఒక మంచి ఫ్యాంటసీ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'నాగబంధం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1962 హిమాలయాల్లోని ఒక రహస్య ప్రదేశం కోసం వెతుకుతున్న టెస్లా అండ్ జుల్ఫీ అనే ఇద్దరు వ్యక్తులను చూపిస్తారు. టెస్లా జుల్ఫీతో 1757లో అబ్దాల్ వచ్చింది ఈ ప్లేస్కేనా అని అడగ్గా దానికి జుల్ఫీ ప్రభాకర్ రీసెర్చ్ ఫైల్లో ఈ ప్లేస్ గురించే ఉంది అని చెప్తాడు. అలా ఇద్దరు ఆ రహస్య ప్రదేశంలో దేనికోసమో వెతుకుతూ ఉండగా అప్పుడే జుల్ఫీకి అక్కడే ఒక కాలవృక్షంలో బంధింపబడి ఉన్న బైరాగి తనని చూసి వచ్చావా అబ్దాలి అని తనని తన కంట్రోల్లోకి తెచ్చుకొని గుర్తుపెట్టుకో ఆఫ్ఘాన్ సుల్తాన్ అబ్దాలీ నీ లక్ష్యం నా లక్ష్యం ఒకటే, అది ఆ నాగబంధ ద్వారం తెరవటం, ఈ సృష్టిని శాసించడం. కానీ అది జరగాలి అంటే ఆ నాగబంధ ద్వారాన్ని తెరవగలిగే బ్రహ్మకమలం గరుడ మంత్రాలు మన చేతికి రావాలి, అవి ఎక్కడ ఉన్నా తీసుకుని రా అని ఆదేశిస్తాడు. ఇంకా అదంతా చూస్తున్న టెస్లా ఫుల్గా భయపడిపోయి అక్కడ నుండి పారిపోయినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి ఇండియన్ ఆర్కియాలజీకి లాంగెస్ట్ డైరెక్టర్, ఆర్కియాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్స్క్రిప్షన్ అయినా డీకోడ్ చేయగలిగే కెపాసిటీ గల ఆర్కియాలజీ జీనియస్ ప్రభాకర్ని చూపిస్తారు. ఒకరోజు తనని కలవడానికి వచ్చిన కొంతమంది ఆర్కియాలజీ స్టూడెంట్స్ తనని, సార్ మీరు ఎన్నో అచీవ్మెంట్స్ చేశారు కానీ ఆ ఒక్క ఫెయిల్యూర్ మాత్రం అలాగే ఉండిపోయింది, దాని గురించి చెప్తారా అని అడగ్గా దానికి ప్రభాకర్, ఆ విరాట పురుషుని ఆలయం కనిపెట్టడానికే నా 30 సంవత్సరాల జీవితం గడిచిపోయింది, ఈ ఫెయిల్యూర్ నాతో పాటు చాలామందికి చేదునే మిగిలించింది అనగా దానికి ఒక స్టూడెంట్, ఇప్పుడు ఆ ఆలయం కనిపెట్టడానికి మార్గం లేదా సార్ అని అడగ్గా దానికి ప్రభాకర్, ఉంది, 1757లో ఆ ఆలయంపై జరిగిన దాడి గురించి ఆఫ్ఘాన్ సుల్తాన్ అబ్దాలీ అతని మంత్రి అక్కడికి వెళ్లే దారి గురించి ఒక పుస్తకం రచించాడు అని ఈ శాసనం చెప్తుంది, ఆ దారి కనిపెట్టడానికి ఆ పుస్తకం ఒకటే మార్గం అని చెప్తాడు. అది విన్న స్టూడెంట్, ఇంతకీ ఇప్పుడు ఆ పుస్తకం ఎక్కడ ఉంది సార్ అని అడగ్గా ప్రభాకర్ ఆలోచనలో పడతాడు. అప్పుడే టెస్లా ఫోన్ చేసి ప్రభాకర్ని కలిసి మాట్లాడాలని చెప్పి తర్వాత తనని కలిసి మాట్లాడతాడు. ఇంకా తర్వాత రోజు ఇండో అమెరికన్ సమ్మిట్ జరుగుతూ ఉండగా ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ సమ్మిట్కి అటెండ్ అవుతాడు. అప్పుడే టెస్లా అండ్ ప్రభాకర్ అక్కడికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ పిఏని కలిసి పిఎంని అర్జెంటుగా కలవాలి అని చెప్పగా దానికి పిఏ ఇప్పుడు కుదరదు అంటాడు. దాంతో టెస్లా, నేను ప్రైమ్ మినిస్టర్తో నాగబంధం గురించి మాట్లాడాలని చెప్పడంతో అది విన్న పిఏ అండ్ ప్రభాకర్ కూడా షాక్ అయ్యి ప్రభాకర్ టెస్లాతో, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు చెప్పిందేంటి ఇక్కడ చెప్తుందేంటి, నాగబంధం గురించి అందరూ వినటమే తప్ప ఎవరూ చూడలేదు, నేను నా టీం 30 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం, ఒక క్లూ కూడా దొరకలేదు అనగా దానికి టెస్లా, కానీ నేను సంపాదించాను సార్ అని తనకి ఆ హిమాలయాస్లో దొరికిన ఆ నాగబంధం పుస్తకాన్ని తనకి చూపిస్తాడు. అది చూసిన ప్రభాకర్ ఆశ్చర్యంలో ఉండిపోతాడు. అది చూసిన పిఏ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి వచ్చి వారితో, రేపు ఉదయం 8 గంటలకి ప్రైమ్ మినిస్టర్ తన ఇంట్లో మిమ్మల్ని కలవమని చెప్పాడు అని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత టెస్లా ఈరోజు తన కూతురు రియా బర్త్డే అవ్వడంతో తన భార్య రేవతి అండ్ రియా చర్చిలో వెయిట్ చేస్తున్నారు అని తెలియడంతో ప్రభాకర్ టెస్లాని చర్చి దగ్గర డ్రాప్ చేసి దీని గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకోకొని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా టెస్లా చర్చి లోపలికి వెళ్ళి రియా అండ్ ప్రెగ్నెంట్ అయిన తన భార్య రేవతితో మాట్లాడుతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్, అప్పుడే బైరాగి ఆధీనంలోకి వెళ్ళిపోయిన జుల్ఫీ టెస్లా దగ్గర ఉన్న నాగబంధం పుస్తకాన్ని దక్కించుకోవడానికి తన మనుషులతో అక్కడికి వచ్చి టెస్లాని దారుణంగా కొట్టి నాగబంధం పుస్తకం ఎక్కడ చెప్పు అని ఎంత అడిగినా సరే చెప్పకపోవడంతో తన బ్యాగ్ వెతికిన నాగబంధం పుస్తకం ఉండకపోవడంతో దారుణంగా కొట్టగా తనని కాపాడాలని చూసిన తన భార్యని కడుపుపై తన్ని కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. అదంతా చూసిన రియా ఏడుస్తూ, పైన దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, నీలాగా తప్పులు చేసేవాడిని శిక్షిస్తాడు అనగా అది విన్న జుల్ఫీ కోపంతో తన గన్తో తనని షూట్ చేయబోయినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే తులసీవనంలో ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రుద్రాని చూపిస్తారు. రుద్ర అమ్మ పేరు పద్మమ్మ, చెల్లెలు మానస ఉంటారు. మానసకి తన అన్న రుద్ర అంటే ప్రాణం, రుద్రకి కూడా మానస అంటే ప్రాణం. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రుద్ర పద్మమ్మ సొంత కొడుకు కాదు, తనని పెంచుకొని ఉంటుంది. ఇంకా పద్మమ్మ తమ్ముడి పేరు జనార్దన్, తన భార్య పేరు మంగ. మంగ తన తమ్ముడు కింకాని మానసకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటుంది. అయితే మరో పక్క మానస రాజు చిన్నప్పటి నుండే ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండడంతో రాజు మంచివాడు అని రెండు ఫ్యామిలీస్ కూడా వారి పెళ్లి చేయాలి అనుకుంటారు. అయితే ఈ విషయం తెలిసిన మంగా వారితో, ఇంట్లో అల్లుడు ఉండగా మానసాని బయటి వారికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి, ఇలా చేస్తే మా పరువంతా పోతుంది, నీ భర్త అప్పు చేసి చనిపోయాడు, అది ఇప్పుడు కుప్పయింది, ఆ అప్పు తీర్చాలి అనే కదా ఈ రుద్రగాడికి మా పడవ అద్దెకి ఇచ్చింది అనగా దానికి రుద్ర, అది కాదత్త, వారిద్దరూ చిన్నప్పటి నుండి ఇష్టపడ్డారు అని నచ్చ చెప్పబోగా దానికి మంగ, ఎవడ్రా అత్త, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటి
అంటుంది. ఇంకా కింక నీ అమ్మ బాబు ఎవడో కూడా తెలియదు, అనాథ నా కొడుకువి అనడంతో అది విన్న మానస కోపంతో కింకాని కొట్టి తను నా అన్నయ్య అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా మంగ అండ్ కింక కోపంతో రగిలిపోతారు. ఇంకా అదే రోజు రాత్రి రుద్ర మంగ ఇంటికి వెళ్ళి మీరు ఒకే రక్తం, నా మీద ప్రేమతో మానస అలా చేసింది అంతే, ఒకవేళ నేనే మీకు అడ్డైతే మానస పెళ్ళవ్వగానే ఇక్కడ నుండి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా రుద్ర ఫుల్గా తాగి అదే బాధతో నిద్రపోతూ ఉండగా తనకి కలలో పాములు బంగారు నిధులు కలలో కనిపిస్తాయి. దాంతో ఉలిక్కిపడి నిద్ర లేచిన తనకి ఏమీ అర్థం కాదు. మరోపక్క శ్రీరంగపురంలో ఉండే పార్వతి అనే అమ్మాయిని చూపిస్తారు. పార్వతి ఆ ఊర్లోని రంగనాథ ఆలయంలో ప్రధాన పూజారైన రంగ పండితుడి దగ్గర శిష్యరికం చేస్తూ వేదశాస్త్రాలు నేర్చుకుంటూ ఉంటుంది. అలా రంగనాథ ఆలయ ఉత్సవాలు మొదలు కాగా రంగ పండితుడు ఆలయంలో పూజలకి అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తూ ఉంటాడు. అదే టైంకి తన దగ్గర వేదశాస్త్రాలు నేర్చుకోవడానికి ప్రియమణి అనే అమ్మాయి కూడా చేరుతుంది. అలా ఉత్సవాల మొదటి రోజు రంగ పండితుడు తన దగ్గర భద్రంగా ఉండే రంగనాథుని ఆలయ ద్వారా తాళం తీసుకుని వెళ్ళి ద్వారం తెరిచి పూజలు చేస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ బ్రహ్మకమలం ఆ దేవుని విగ్రహానికి అలంకరించి ఉంటుంది. అదంతా ప్రియమణి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చూపిస్తారు. అలా ఉత్సవాలు మొదలవుతాయి. అప్పుడే ప్రియమణి రంగ పండితుడితో గురువుగారు విగ్రహానికి ప్రతిరోజు ఏదో ఒక అలంకరణ చేస్తూనే ఉంటారు కదా, మరి ఒక బంగారు పుష్పం కోసం ఇలా ఉత్సవం చేయడం ఏంటి, అవసరమా అని అడగ్గా దానికి పార్వతి అది బ్రహ్మకమలం 17వ శతాబ్దం మధ్యలో రంగనాథ ఆలయం కాలిపోయింది. అప్పటి రాజైన రంగమార్తాండవర్మ ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం హిమాలయాస్కి వెళ్తాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా భావించే శాలిగ్రామ రాళ్లను తీసుకొస్తూ ఉండగా ఒక నాగ సాధువు ఈ బ్రహ్మకమలాన్ని ఆయనకి ఇచ్చారు అని చరిత్ర చెప్తుంది. అప్పటి నుండి ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అని చెప్తుంది. ఇంకా అదే ఉత్సవాలు చూపించడానికి రుద్ర మానసాండు రాజుని అక్కడికి తీసుకుని రాగా అక్కడే ఉన్న పార్వతిని చూసి మొదటి చూపులోనే తనకి బాగా నచ్చడంతో తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. సీన్ లో అలా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలు ముగిశాక మళ్ళీ రంగనాథుని ఆలయం మూసివేస్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే రోజు అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా రంగ పండితుని ఇంట్లోని రంగనాథ ఆలయం తాళం తీసుకుని వెళ్ళి ఆలయం తెరిచి గర్భ గుడిలోకి వెళ్ళి ఆ బ్రహ్మకమలం తీసుకొని ఆలయం బయటికి రాగా ఇక్కడే ట్విస్ట్. అప్పటికే అక్కడ ప్రభాకర్ ఉంటాడు. దాంతో బ్రహ్మకమలం తనకి ఇచ్చి తను వెళ్ళిపోగా బ్రహ్మకమలం చూసిన ప్రభాకర్ ఆశ్చర్యపోయే కారులో అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే నాగసర్పం కారుపై అటాక్ చేయడంతో యాక్సిడెంట్ అవుతుంది. ప్రభాకర్కి తీవ్రంగా గాయాలు అయినా సరే ఆ బ్రహ్మకమలాన్ని దక్కించుకోవాలని దాన్ని తీసుకుని అక్కడికి వచ్చిన తన జెట్ ప్లైన్ ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే గ్రద్ద జెట్ పై అటాక్ చేయడంతో జెట్ అదుపు తప్పి క్రాష్ అవుతూ భైరవకోనకి దగ్గరలోని జలపాతం అంచున క్రాష్ ల్యాండ్ అవుతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం మంగ అన్నయ్య గాంధారరాజు రుద్రాకి శ్రీరంగపురం నుండి వచ్చిన షేరాండు తన మనుషులని పరిచయం చేసి వీరికి సంబంధించిన స్వర్ణ కమలం ఏదో భైరవకోనలో ఉందంట, భైరవకోన ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసు కదా, అయితే వీరిని అక్కడికి తీసుకుని వెళ్తే ఎంత డబ్బైనా ఇస్తా అంటున్నారు, వీరిని నువ్వు తీసుకెళ్తే ఆ డబ్బుతో నీ అప్పులు తీరే నీ చెల్లెలు పెళ్లి ఘనంగా చేసుకోవచ్చు అని చెప్పడంతో అది విన్న రుద్ర సరే అని చెప్పి పడవలో వారిని భైరవకోనకి తీసుకెళ్తూ ఉండగా అలా భైరవకోనలోకి చేరుకోగానే అక్కడ నివసించే తెగ వాళ్ళు వీరిపై దాడి చేస్తూ చంపబోతారు. దాంతో షేరా తుపాకులతో వారిని కాల్చి చంపాలి అనుకోగా రుద్ర వారిని ఆపి వీరు ఇక్కడే బ్రతికే అడవి బిడ్డలు అని చెప్పి అలా వారి నుండి షేరాండు తన మనుషుల్ని కాపాడి అలా జలపాత మంచు దగ్గరికి చేరుకోగా షేరా అక్కడే ఉన్న జెట్ని చూసి అందులోనే బ్రహ్మకమలం ఉంటుంది అని చెప్పడంతో రుద్ర చాలా కష్టపడి జట్టు దగ్గరికి చేరుకొని చూడగా అందులో ఒక అస్థిపంజరం ఉంటుంది. అలాగే పాముల మధ్య బ్రహ్మకమలం ఉంటుంది. అది చూసిన రుద్ర బ్రహ్మకమలం తీసుకోబోగా పాములు తనని కాటేయబోవడంతో భయపడి అలా కాలు జారే బ్రహ్మకమలం అంటూ రుద్ర ఇద్దరూ కింద పడిపోతారు. ఇంకా అది చూసిన షేరాండు తన మనుషులు కూడా కిందికి దూకేస్తారు. అలా షేరాండు తన మనుషులు అక్కడే బ్రహ్మకమలం కోసం వెతుకుతూ ఉండగా ఆ నీటిలో ఉన్న ముసళ్ళు వారిపై దాడి చేస్తూ చంపేస్తాయి. ఇంకా రుద్రాకి సురరాగా తనపై కూడా ఒక ముసలి దాడి చేయబోగా దాన్ని చంపేస్తాడు. అక్కడే నీటి అడుగు భాగంలో అప్పుడే తనకి బ్రహ్మకమలం కనిపించగా దాన్ని తీసుకోబోతాడు. అయితే అప్పుడే తనకి ఏవేవో సంఘటనలు కొన్ని దృశ్యాలు తన మెదడులో ఫ్లాష్ అయ్యి మళ్ళీ స్లో కోల్పోతాడు. సీన్ కట్ చేస్తే అప్పటికే పార్వతీయ నది ఒడ్డున ఎవరి కోసమో వెతుకుతూ ఉండగా తనకి అక్కడే పడి ఉన్న రుద్రాన్ని చూసి కొంతమంది సహాయంతో అక్కడ నుండి తీసుకెళ్లి వైద్యం చేయించి కాపాడినట్లు చూపిస్తారు. ఇంకా అక్కడే ఒడ్డున పడి ఉన్న బ్రహ్మకమలం నీటి అలల తాకిడికి ఇసుకలో కూరుకుపోవటం చూపిస్తారు. అలా కాసేపటికే రుద్రాకి స్రోరాగా పార్వతి తన దగ్గరికి వచ్చి నీరు తాగించగా పార్వతిని చూసిన రుద్ర మిమ్మల్ని శ్రీరంగపురం ఉత్సవాల్లో చూశాను అని తనతో మాట్లాడుతూ ఉంటాడు. మరో పక్క అబ్దాలి మళ్ళీ బైరాగి దగ్గరికి వెళ్ళి బైరాగి అది దొరికినట్లే దొరికి చేజారింది అని చెప్పగా దానికి బైరాగి అది చేరాల్సిన చోటుకే చేరింది, కాలం మళ్ళీ నేను నా దగ్గరికి
చేర్చినట్లే వచ్చే పౌర్ణమి రోజు బ్రహ్మకమలం అత్యంత శక్తివంతంగా మారుతుంది. దాని శక్తి వల్ల నేను కాలవృక్షం నుండి బంధ విముక్తుడిని అవుతాను, గుర్తుపెట్టుకో, ఇదే నాకు చివరి అవకాశం అని చెప్పగా దానికి అబ్దాలే అప్పట్లోగా ఆ బ్రహ్మకమలం ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క పార్వతి రుద్రకి ప్రియమణి ఫోటో చూపించే బ్రహ్మోత్సవాలు ముగిసిన రాత్రి నుండి తను ఇంకా షేరా కనిపించడం లేదు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆ రాత్రి నుండి పవిత్రమైన బ్రహ్మకమలం కనిపించడం లేదు. దాంతో అక్కడి రాజా రవివర్మ ప్రజలు అందరూ కూడా దాన్ని రంగపండితుడే దొంగలించి ఉంటాడు అని ఆ నింద తనపై వేయడంతో ఆ రంగపండితుడు గురువు గారు చాలా బాధపడ్డారు. ఆయన అలాంటి వాడు కాదు, అందుకే ఆ బ్రహ్మకమలం ఎక్కడ ఉన్నా సరే నేనే కనిపెట్టి తెచ్చి ఆ నిందని తొలగించాలి అని వచ్చాను. నువ్వు ఏమైనా ఆ బ్రహ్మకమలాన్ని చూసావా అని అడగ్గా దానికి రుద్ర నేను కూడా దానికోసమే వచ్చాను అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి రుద్ర ఫ్యామిలీ వచ్చి జరిగిందంతా తెలుసుకుని రుద్రాన్ని కాపాడిన పార్వతికి కృతజ్ఞతలు చెప్పి 2 రోజుల్లో మానస పెళ్లి అని, పెళ్లి అయిపోయేదాకా ఇక్కడే ఉండమని చెప్పడంతో పార్వతి కూడా సరే అని చెప్తుంది. సీన్లో అలా మానస పెళ్లి స్టార్ట్ అయ్యి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. పెళ్లి ముహూర్తం అవడంతో రాజు మానస మెడలో తాళి కట్టబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే మానస తనకి దక్కలేదు అని కోపంతో కింకా అక్కడికి వచ్చి రాజుని గన్తో షూట్ చేసి చంపి అడ్డు వచ్చిన తన ఫాదర్ని చంపి అలాగే తన అమ్మని కూడా చంపబోగా రుద్ర తనని ఆపుతాడు. అదంతా చూసిన మంగ షాక్ అయ్యి ఇన్ని రోజులు ఎవరు తన వాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను, రుద్ర వీడిని చంపే అనడంతో రుద్ర కింకా తల నరికి చంపేస్తాడు. అయితే ఇక్కడే మరో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి అబ్దాలి షేరా అండ్ తన మనుషులు అక్కడికి వచ్చి రుద్రానికి బాగా కొట్టి సంఖ్యలతో బంధించి బ్రహ్మకమలం ఎక్కడ చెప్పు అని ఎంత అడిగినా సరే తనకి తెలియదు అని చెప్పడంతో అబ్దాలి రుద్ర అమ్మ తన ఫ్యామిలీ అండ్ మానసాన్ని కూడా తన కళ్ళ ముందే దారుణంగా చంపేస్తాడు. అది చూసిన రుద్ర కోపంతో తన సంఖ్యలు విడిపించుకొని అబ్దాలి అండ్ తన మనుషుల్ని దారుణంగా కొట్టి చంపి చివరికి అబ్దాలిని కూడా చంపాలి అనుకోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే వెనక నుండి పార్వతి రుద్రాని కత్తితో పొడుస్తుంది. అది చూసి రుద్ర షాక్ అవ్వగా అప్పుడే హెలికాప్టర్లో ప్రభాకర్ అక్కడికి వస్తాడు. హెలికాప్టర్ గాలికి అక్కడే ఇసుకలో కూరుకుపోయిన బ్రహ్మకమలం బయటపడడంతో అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇంకా పార్వతి ఆ బ్రహ్మకమలంని తీసుకుని వెళ్ళి ప్రభాకర్కి ఇచ్చి హెలికాప్టర్ ఎక్కగా అబ్దాలి కూడా హెలికాప్టర్ ఎక్కి అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అదంతా చూసిన రుద్రకి ఏం అర్థం కాక షాక్ లో ఉండిపోతాడు. తర్వాత రుద్ర తన ఫ్యామిలీ అందరి శవాలు శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి చాలా ఎమోషనల్ కాగా అప్పుడే ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఏంటి సామి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నీ కోసం చేసేది కర్తవ్యం, నలుగురి కోసం చేసేది ధర్మం, నీ వారు చనిపోయారు అని అదే ఆలోచిస్తూ బాధపడడం వ్యర్థం. ఎందుకంటే నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోతావు. సామి ఈ ప్రపంచంలో ఏది నిత్యమో తెలుసా? సత్యం మీ అమ్మ, జ్ఞానం మీ నాన్న, ధర్మం నీ తోబుట్టువు, దయ నీ మిత్రుడు, శాంతి నీ భార్య, క్షమాగుణం నీ బిడ్డ. ఈ 6 శాశ్వతం, మిగతా వారు అంతా అశాశ్వతం. నువ్వు ఎందుకు పుట్టావో కారణమే నీకు చెప్తుంది, కానీ నీ పుట్టుకకి అర్థమేంటో నువ్వే వెతుక్కో, దొరుకుతుంది. వెళ్ళు రుద్ర, దారి దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోగా అదంతా విన్న రుద్ర అప్పటిదాకా జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. ఇంకా అలా అప్పటిదాకా జరిగిందంతా గుర్తు చేసుకున్న రుద్రకి తను శ్రీరంగపురం ఉత్సవాలకి వెళ్ళినప్పుడు షేరా అక్కడి రాజా రవివర్మ దగ్గర ఉండడం గుర్తొచ్చి రవివర్మని కలిస్తే నిజాలు తెలుస్తాయని అలా రాజా రవివర్మని కలవడానికి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్. అప్పటికే రవివర్మ ఆరోగ్యం పాడై చనిపోయాడని తెలుస్తుంది. ఇంకా అక్కడే ఉన్న రవివర్మ కొడుకు రఘువర్మని చూడగా రఘువర్మ కూడా రుద్రాన్ని చూసి తనని పక్కకు తీసుకుని వెళ్ళి నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు అంటాడు. దానికి రుద్ర నా అనుకున్న వారిని నా కళ్ళ ముందే దారుణంగా చంపేశారు. ఆ బ్రహ్మకమలం కోసం ఇంత ఘోరానికి కారణమైన షేరాకి మీకు ఏంటి సంబంధం అని అడగ్గా దానికి రఘువర్మ వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని జరిగింది చెప్తాడు. ఒకరోజు రంగనాథ ఆలయంలో బ్రహ్మకమలం గురించి తెలుసుకున్న ప్రభాకర్, అబ్దాలి అండ్ పార్వతి వచ్చి రాజా రవివర్మని కలిసి ఆ బ్రహ్మకమలం తమకి కావాలి అని, అందుకోసం తమకి సహాయం చేయకపోతే నీ ఫ్యామిలీ అందరినీ చంపేస్తామని బెదిరించడంతో రవివర్మకి మరో దారి లేక సైలెంట్గా ఉండిపోతాడు. అయితే ఇక్కడే వారికి ఆ బ్రహ్మకమలం ఉండే గర్భగుడి ద్వార తాళం ప్రధాన పూజారి రంగపండితుడి దగ్గరే ఉంటుంది. ఆ ద్వారాన్ని తాళంతో తెరిచే విద్య తనకి మాత్రమే తెలుసు అని తెలియడంతో అది తెలుసుకోవడానికే పార్వతి రంగపండితుడి దగ్గర వేదశాస్త్రం నేర్చుకోవాలి అని శిష్యురాలుగా చేరి తాళంతో ద్వారం తెరిచే విద్య తెలుసుకొని ఆ రోజు రాత్రి రంగనాథ ఆలయంలోకి వెళ్ళి బ్రహ్మకమలం దొంగలించి ప్రభాకర్కి ఇచ్చి ఉంటుంది. ఇంకా అలా ప్రభాకర్ బ్రహ్మకమలం తీసుకెళ్తూ ఉండగా జెట్ ఫ్లైట్ భైరవకోన ప్రాంతంలోని జలపాతం దగ్గర క్రాష్ ల్యాండ్ అవుతుంది కదా. అప్పుడు ప్రభాకర్ అయితే ప్రాణాలతో బయటపడే రవివర్మకి ఫోన్ చేసి విషయం చెప్పే బ్రహ్మకమలం ఆ జెట్లోనే ఉండిపోయింది, ఈ విషయం పార్వతికి చెప్పు అనడంతో రవివర్మ పార్వతికి చెప్పగా మరుసటి రోజే పార్వతి షేరాన్ని తీసుకుని మీ ఊరికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, నీకు ఇంకా నిజాలు తెలియాలి అంటే పార్వతిని కలువు అని చెప్పడంతో అదంతా విన్న రుద్ర పార్వతిని వెతుక్కుంటూ రంగనాథ ఆలయ ప్రధాన పూజారి రంగపండితుడు ఇల్లు వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అక్కడే తనకి పార్వతి
పార్వతి కారు దిగే రంగపండితుడు ఇంట్లోకి వెళ్ళడం చూసి తననే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంకా అలా పార్వతి వెళ్లి రంగపండితుడు కాళ్ళపై పడి నన్ను క్షమించండి గురువుగారు, బ్రహ్మకమలం దొంగలించింది ఎవరో కాదు నేను ఒక రాక్షసుడిని చూశాను, వాడి పేరే జుల్ఫికర్ ఆలే, వాడి వల్లే నేను ఈ పని చేయాల్సి వచ్చిందని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి ఈ పార్వతి ఎవరో కాదు, ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ అయిన ప్రభాకర్ కూతురు. ప్రభాకర్కి పార్వతి రేవతి అనే ఇద్దరు ట్విన్స్ కూతుర్లు. పార్వతి యొక్క రేవతి టెస్లా, జుల్ఫికర్ ఆలే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్. అయితే టెస్లా అండ్ రేవతి ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అనుకోగా టెస్లా బ్రిటిషర్ అని ప్రభాకర్ వారి పెళ్లికి ఒప్పుకోడు. అయినా కానీ రేవతి అండ్ టెస్లా పెళ్లి చేసుకుంటారు. దాంతో ప్రభాకర్ కోపంతో వారిని ఇంట్లోకి రానివ్వడు. కానీ వారికి రియా పుట్టిన తర్వాత వారిని ఇంట్లోకి రానిచ్చి రియానే తన ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటాడు. అయితే తన మాట కాదని పెళ్లి చేసుకున్నాడు అని టెస్లాపై మాత్రం కోపం అలాగే ఉంటుంది. అందుకే విరాట పురుషుని ఆలయం కనిపెట్టే బాధ్యత జుల్ఫీకి అప్పగించి తన అసిస్టెంట్గా టెస్లాని పంపుతాడు. అలా విరాట పురుషుని ఆలయం వెతుకుంటూ హిమాలయాస్కి వెళ్ళిన జుల్ఫీకి బైరాగి కనిపించి తను గత జన్మలో అబ్దాలి అని గుర్తు చేయగా ఇంకా టెస్లాకి అక్కడే నాగబంధం దొరకడంతో అది చూసి అక్కడ నుండి వచ్చి ప్రభాకర్ని కలిసి జుల్ఫీ నాగబంధం కోసం పక్కగా వెతుకుంటూ వస్తాడు అని దాన్ని ప్రభాకర్ దగ్గర ఉంచమని చెప్పి చర్చిలోకి వెళ్ళి రియా అండ్ రేవతితో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన అబ్దాలి నాగబంధం ఎక్కడో చెప్పమని టెస్లాని రేవతిని చంపి రియాని కూడా చంపబోగా అప్పుడే రియా కోసం అక్కడికి వచ్చిన ప్రభాకర్ అదంతా చూసి షాక్ అయ్యి అబ్దాలీపై సీరియస్ అవుతాడు. అబ్దాలి ఆ బుక్ ఎక్కడ ఉందో చెప్పమని ప్రభాకర్ని కూడా చంపబోగా అదంతా చూస్తున్న రియా ఏడుస్తూ కారులోని నాగబంధం బుక్ తెచ్చి అబ్దాలికి ఇచ్చి మా తాతయ్యని వదిలేయండి అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా చనిపోయిన తన కూతురిని చూసిన ప్రభాకర్ కోపంతో రే జుల్ఫీ, నాగబంధం ఒక పద్మం వ్యూహం అయితే నీ చేతిలో ఉన్న ఆ పుస్తకం ఒక అభిమన్యుడు లాంటిది, వెళ్లేందుకు మాత్రమే దారి చూపిస్తుంది అని చెప్తాడు. అది విన్న అబ్దాలి అయితే ఇంకా నువ్వే మాకు తిరిగి రావడానికి మార్గమని తనతోనే ఆ పుస్తకం చదివించి బ్రహ్మకమలం శ్రీరంగపురంలో ఉంది అని తెలుసుకుని మొదట పార్వతిని రంగపండితుడి దగ్గర వేదశాస్త్రం నేర్చుకునే శిష్యురాలుగా చేర్పించి ఇంకా షేరాని రవివర్మ దగ్గర ఉంచి అక్కడ జరిగేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. అయితే పార్వతి బ్రహ్మకమలం దొంగలించడం పాపమని ఎన్ని రోజులైనా సరే దొంగలించదు. దాంతో అప్పుడే ప్రియమణి అక్కడికి వెళ్ళి నువ్వు బ్రహ్మకమలం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దొంగలించకపోతే రియాని చంపుతామని రియాని తమ కస్టడీలోనే ఉంచుకొని బెదిరించడంతో పార్వతికి మరో దారి లేక ఆ రోజు రాత్రి బ్రహ్మకమలం దొంగలించి తీసుకెళ్లి తన ఫాదర్ ప్రభాకర్కి ఇచ్చి ఉంటుంది. అలా పార్వతి జరిగిందంతా చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న రుద్ర అక్కడికి వచ్చి నీ వల్లే నా వాళ్ళందరూ చనిపోయారు, రంగపండితుడిపై నింద పడింది అంటాడు. దానికి పార్వతి బ్రహ్మకమలం కోసం వెళ్ళిన ఎవరూ తిరిగి రాకపోవడంతో ఆ ఒడ్డున వారి కోసం చూస్తూ ఉండగా అక్కడే నువ్వు స్లో లేకుండా పడి ఉన్నావు, బ్రహ్మకమలం గురించి నీకేమైనా తెలిసేమో అని కనుక్కోవడానికే నిన్ను కాపాడి నీతో ఉన్నా, కానీ అంతలోపే ఇలా జరిగిపోయిందని ఇది నేను కావాలని చేయలేదు అని చెప్తుంది. అది విన్న రంగపండితుడు మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావని అడగ్గా దానికి పార్వతి ఆ నాగబంధ ద్వారం తెరవటానికి బ్రహ్మకమలంతో పాటు గరుడ మంత్రాలు కావాలంట, అవి తీసుకెళ్ళకపోతే రియాని చంపుతామని బెదిరించాడు, వాటి కోసమే వచ్చాను అనడంతో అది విన్న రంగపండితుడు గర్భగుడిలో ఉన్న గరుడ మంత్రాలు ఉన్న తాళపత్రాలు తెచ్చి రుద్రాకి ఇచ్చి మా పూర్వీకులకి నాగసాధువులు బ్రహ్మకమలంతో పాటు ఇవి కూడా ఇచ్చారంట, ఆ బ్రహ్మకమలాన్ని రంగనాథుని నాభిపై నువ్వే తిరిగి ప్రతిష్ఠిస్తావనే నమ్మకంతో నీకు ఇస్తున్నా, వెళ్ళు బ్రహ్మకమలంతో తిరిగిరా అని చెప్తాడు. మరోపక్క అబ్దాలి ఆ బ్రహ్మకమలంతో కాలవృక్షంలో బంధించబడిన బైరాగిని విడిపించడంతో అలా ఇద్దరు విరాట పురుషుని ఆలయం దగ్గరికి చేరుకొని నాగబంధ ద్వారం వైపు చూస్తూ బైరాగి చాలా సంతోషించి ఎన్నో ఏళ్ల కళ ఈ బ్రహ్మాండాన్ని శాసించాలి అని అది ఈ రోజుతో తీరబోతుంది, ఇంకా గరుడ మంత్రాలు వస్తే అవి చదివే నాగబంధ ద్వారం తెరవటమే అని చెప్పి నవ్వగా అది అక్కడే ఉన్న ప్రభాకర్ విని మీ కళ ఎప్పటికీ నెరవేరదు, ధర్మాన్ని కాపాడడానికి ఏ యుగంలోనైనా ఏ రూపంలోనైనా సరే ఆ దేవుడే వస్తాడు, మీలాంటి రాక్షసులను సంహరిస్తాడు, ఈ జగతిని కాపాడుతాడు అనగా అది విన్న అబ్దాలి కోపంతో ప్రభాకర్ని గన్తో షూట్ చేయడంతో తను చనిపోతాడు. అది చూసిన రియా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి రుద్ర అంటూ పార్వతీ రాగా వారిని చూసిన అబ్దాలి గరుడ మంత్రాలు ఎక్కడా అని పార్వతి అంటూ రుద్రాన్ని చంపబోగా రుద్ర అబ్దాలి మనుషులందరినీ కొడుతూ పార్వతిని కాపాడుతూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లో రుద్ర దగ్గర ఉన్న గరుడ మంత్ర తాళపత్రాలు జారే అక్కడ అగ్నిగుండంలో పడబోగా అది చూసిన రియా వాటిని పట్టుకొని తను కూడా అగ్నిగుండంలో పడబోతుంది. అయితే రుద్ర తనని కాపాడుతాడు. అప్పుడే రుద్ర మెడలోని త్రిశూల లాకెట్ ని పట్టుకున్న రియాని చూసిన రుద్ర ఇద్దరు తమ గత జన్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే 1756వ సంవత్సరం శ్రీ రంగాపురం రంగనాథ ఆలయంలో పండితులు అందరూ పూజలు నిర్వహిస్తూ ఉండగా అక్కడి ప్రజలందరూ అదంతా చూస్తూ ఉంటారు. అయితే అదే టైంకే ఆఫ్ఘన్ సుల్తాన్ అయిన అబ్దాలి తన సైన్యంతో అక్కడికి చేరుకొని అక్కడి ప్రజలను దారుణంగా చంపేస్తూ ఉంటాడు. అది చూసిన అక్కడి ప్రధాన పండితుడు గర్భగుడిలోకి వెళ్ళి రంగనాథ విగ్రహ నాభిపై ఉన్న బ్రహ్మకమలం తీసి అక్కడే ఉన్న గత జన్మలో చెన్ని అయిన రియాకి ఇచ్చి దీన్ని నువ్వు కాపాడాలని
కావాలని చెప్పి రహస్య మార్గం ద్వారా అక్కడ నుండి వెళ్ళిపోవడంతో చిన్ని బ్రహ్మకమలం తీసుకుని అక్కడ నుండి పారిపోగా ఇంకా అబ్దాలి తన సైన్యంతో అక్కడ ప్రజలందరినీ చంపి అక్కడే ఒక గదిలో ఉన్న బంగారు నిధిని చూసి బైరాగితో నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమైంది బైరాగి, ఇంకా ఈ సంపదతో ఈ ప్రపంచాన్ని పాలిస్తా అంటాడు. అయితే బైరాగి అక్కడ బ్రహ్మకమలం లేకపోవడం చూసి అబ్దాలీతో ఈ ఖజానా కేవలం భూమిని మాత్రమే శాసిస్తుంది, కానీ స్వామి నాభిపై ఉండే బ్రహ్మకమలం ఈ బ్రహ్మాండాన్నే శాసిస్తుంది, నాకు ఆ బ్రహ్మకమలం కావాలి, అదే ముఖ్యమని చెప్పడంతో అబ్దాలి మనుషులు అలా చిన్నిని గమనించి తన వెంట పడడంతో చిన్ని వారి నుండి తప్పించుకొని పారిపోతూ కింద పడిపోగా బ్రహ్మకమలం అక్కడే పడిపోతుంది. దాంతో అబ్దాలి మనుషులు దాన్ని తీసుకెళ్తారు. ఇంకా చిన్ని భయంతో అలా పారిపోతూ అక్కడే గుహలో శివనామస్మరణ చేసుకుంటున్న నాగసాధువుల దగ్గరికి వెళ్తుంది. అందులోని ఒక నాగసాధువే గత జన్మలో శివ అయిన రుద్ర. చిన్ని తన మెడలోని త్రిశూల లాకెట్ని పట్టుకోగా అప్పుడే శివాకి అసలు ఏం జరిగిందో అంతా ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపించి అబ్దాలి అండ్ బైరాగి దగ్గరే ఆ బ్రహ్మకమలం ఉంది అని తెలుసుకుంటారు. ఇంకా నాగసాధువులు అందరూ కలిసి కాషాయం నిండి ఉన్న దేశంలో రక్తం పారించడానికి వచ్చిన వారిని వదిలిపెట్టకూడదు అని శివ సైన్యంతో కదిలితే శిరస్సులే తెగిపడడం ఖాయమని వారికి నిరూపించాలి అని అందరూ కోపంతో రగిలిపోతారు. మరో పక్క అబ్దాలి బైరాగితో ఇదేనా బ్రహ్మకమలం, దీనికి బ్రహ్మాండాన్ని శాసించే శక్తి ఉందా, నమ్మలేకపోతున్నా అంటాడు. దానికి బైరాగి హిమాలయ పర్వత శిఖరానికి ఉత్తర దిక్కుగా కైలాస పర్వతానికి అడుగున విరాట పురుషుని ఆలయం దాగి ఉంది, అక్కడే నాగబంధం వేయబడిన ద్వారం ఉంది. ద్వాపర యుగం ముగిసిన తర్వాత మనుషులు ఎవ్వరూ కూడా ఆ ద్వారం లోపలికి వెళ్లకుండా సిద్ధ పురుషులు తమ మంత్రతంత్ర శక్తులతో ద్విసిద్ధ పౌర్ణమి రోజు మహాయాగం చేస్తూ ఉండగా ఉద్భవించిందే ఈ బ్రహ్మకమలం. దీంతోనే ఆ దివ్య ద్వారాన్ని మూసివేశారు. కలియుగంలో దుష్ట శక్తులు ఆ ద్వారాన్ని తెరుస్తారు అని భావించి ఆదిశేష సర్పజాతులను ఆవాహన చేసుకుని నాగబంధం వేశారు. నాగబంధాన్ని విడదీసే గరుడ మంత్రాలను తాళపత్రాలపై లిఖించే బ్రహ్మకమలాన్ని 108 వైష్ణవ దేవాలయాలకి మూలంగా భావించే శ్రీ రంగనాథ ఆలయంలో స్వామి నాభిపై బ్రహ్మకమలాన్ని ప్రతిష్ఠించారు. నాగబంధ ద్వారం తెరవాలి అంటే సువర్ణపీఠంపై బ్రహ్మకమలం ఉంచి గరుడ మంత్రాలను ద్విసిద్ధ పౌర్ణమి ముగిసేలోగా చదవాలి, అప్పుడే ద్వారం తెరుచుకుంటుంది అని చెప్పగా అదంతా విన్న అబ్దాలి ఇంతకీ ఆ ద్వారం లోపల ఏముంది అని అడుగుతాడు. అయితే అదే టైంకే అక్కడికి అనేక సర్పాలు వచ్చి వారిపై దాడి చేయబోగా అదంతా చూసిన బైరాగి తన శక్తులతో ఆ సర్పాలను ఆపి వాటిని అక్కడ నుండి పంపించేసి సైన్యాన్ని సిద్ధం చెయ్యి, మనం వెంటనే విరాట పురుషుని ఆలయం దగ్గరికి చేరుకోవాలని చెప్పడంతో అలా అబ్దాలి బైరాగి వారి సైన్యంతో విరాట పురుషుని ఆలయం దగ్గరికి చేరుకోగా అప్పుడే నాగసాధువైన శివ వారిపై దాడి చేసి వారిని ఆపుతాడు. అలా వారి మధ్య బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అబ్దాలి మనుషులు చాలా మంది చనిపోతారు. అలా చివరికి అబ్దాలి చిన్నిని అడ్డు పెట్టుకొని తన మనుషులతో శివాని బంధించి బైరాగిని ఆలయంలోకి పంపి నాగబంధం తెరవమని చెప్పడంతో బైరాగి సువర్ణపీఠంపై బ్రహ్మకమలం ఉంచి గరుడ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే చిన్ని అబ్దాలితో మేము సూర్యుడిని పూజిస్తాము ఆపగలవా, చెట్లను పూజిస్తాము నరకగలవా, గాలిని అగ్నిని కూడా పూజిస్తాము, ప్రతి దాంట్లో దేవుడిని చూస్తాము, నీలాంటి పాపాత్ములను ఆ దేవుడు వదిలిపెట్టాడు అనగా అది విన్న అబ్దాలి కోపంతో చిన్నిని చంపేస్తాడు. అదంతా కైలాసంలోని శివుడు చూసి మూడో కన్ను తెరిచి కోపంతో శివలోకి ప్రవేశించడంతో శివ అబ్దాలి నాడు తన మనుషులందరినీ దారుణంగా కొట్టి చంపి చివరికి నాగబంధ ద్వారం తెరవబోతున్న బైరాగిని కూడా దారుణంగా కొట్టి కాలితో బలంగా తన్నడంతో తను అక్కడే ఉన్న కాలవృక్షంలో బంధింపబడి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ లో బైరాగి సువర్ణ పీఠంపై బ్రహ్మకమలం పెట్టి గరుడ మంత్రాలు చదవడం స్టార్ట్ చేయగా రుద్రాత్రని ఆపాలని చూస్తాడు. అయితే అబ్దాలి తనపై అటాక్ చేస్తూ కొడుతూ రుద్రాని ఆపుతాడు. ఇంకా బైరాగి నాగబంధ ద్వారం తెరిచే టైంకి పార్వతి త్రిశూలంతో బైరాగిని కొట్టగా అప్పుడే నాగసర్పాలు అక్కడికి వచ్చి బైరాగిని మింగివేస్తాయి. ఇంకా రుద్ర అబ్దాలిని త్రిశూలంతో పొడిచి ఎడారిలో తిండికి అలమటించే కుక్కవే అనంత విశ్వాన్ని పోషించే స్వామిని బంధిస్తావా, రే మేము హిందువులం, ధర్మం మా జీవనం, దయ మా విధానం, పాహి అన్న ప్రతి వాడిని ఆదరిస్తాం, దేహి అన్న ప్రతి వాడిని ఆదుకుంటాం, అలాంటి సాయాన్ని అలసుగా తీసుకొని తలలు ఎగరేస్తే మీ తలలు కపాలాలుగా మార్చి మెడలో వేసుకుంటాం, హరహర మహాదేవ అని తనని కూడా చంపేస్తాడు. ఇంకా అలా తర్వాత బ్రహ్మకమలం తీసుకొని రుద్ర పార్వతి రియా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే రియా ఇంతకీ ఆ ద్వారం వెనుక ఏముంది పిన్ని అని అడగ్గా దానికి పార్వతి ఇది తెలియాలి అంటే ద్వాపర యుగం ముగింపుకి కలియుగం ప్రారంభానికి మధ్య ఏం జరిగిందో తెలియాలి అని చెప్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.